మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి కుజుల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి కుజులు ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇది మనకి ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు. అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు, మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు. ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైన కుజుడికి ఉచ్చక్షేత్రం అయినా కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజుడి ఇద్దరికి కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమీ ఇద్దరు సంచారం చేయడం అనేది జరగట్లా. విడివిడిగానే ఉన్నారు మనకి, కానీ ఒకే రాశిలో. అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం అనేది జరగట్లేదు, కానీ ఒకే రాశిలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రికి సంబంధించిన వాడు. అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, ఎక్కువగా విల్ పవర్, అంటే ఏదైనా ఒక క్రమబద్ధీకరణ, ఒక పని చేయాలన్నప్పుడు ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం. అలాగే అహంకారం, మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు, అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము, క్రోధము, అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ రెండూ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా, అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం, ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు, అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు, గవర్నమెంట్, రాజకీయాలు ఇలాంటివి. కాబట్టి ఎక్కువగా యుద్ధాలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజురవులిద్దరూ ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ 8 రోజులు, అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వ్యయస్థానంలో రవి కుజుల యొక్క కలయిక. అందులో నిజం చెప్పాలంటే ఈ యొక్క రవి కుజుల యొక్క కలయిక వ్యయస్థానంలో జరిగినప్పుడు కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. సహజంగానే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది నడుస్తోంది. అందులో జన్మలో వీళ్ళకి శని భగవానుడి యొక్క సంచారము ఇదంతా కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందులో వ్యయస్థానాధిపతి కూడా శని అయ్యాడు. అందులో 2 ఇక్కడ మనకి శత్రు గ్రహాలు అనేవి ఇక్కడ కలయిక అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ రవి కుజుల యొక్క కలయిక జరిగిందో వ్యయస్థానంలో కాస్త ఆరోగ్యపరంగా కాస్త ఖర్చులు అధికంగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వ్యయస్థానంలో గ్రహాలు 2 పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి కాస్త వీళ్ళు ఏదైనా భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా కాంట్రాక్టులు చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి.
అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా మధ్య మధ్యలో కాస్త జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి దశమాధిపతి అయిన యొక్క కుజుడు కాబట్టి ఈయన రాజ్యాధిపతి కూడా అవుతాడు. అంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త అనేది మాత్రం తప్పకుండా వ్యవహరించుకోవాలి. ప్రయాణాలు అధికంగా చేయడం అనేది జరుగుతుంది. ప్రయాణాల్లో కూడా అలసటలు అనేవి కనబడతాయి. అయితే కాస్త అప్పుడప్పుడు బంధువులతోనూ మిత్రులతోనూ చిన్న చిన్న మనస్పర్ధలు అవి వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. కాస్త వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు అనేవి చేస్తారు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా వీళ్ళకి ధనపరంగా కూడా ఎక్కువగా నష్టమో లేకపోతే ఖర్చు అంటే ఎక్కువగా ఉండడం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. అందులోనూ వీళ్ళకి ఏనాటిని యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త ఆచితూచి అంటే ఏదైనా ఒక వ్యవహారం ఏదైనా ఒక పని ఏదైనా కొత్త పని చేపట్టేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇలాంటి కుంభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే ఇక్కడ దీనితో పాటుగా సూర్య భగవానుడికి ఆదిత్య పారాయణ చేసుకోవడం, ఈ ఏదైతే సమయం ఈ నిడివి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కాస్త ఆ సమయంలో వచ్చే ఆదివారం రోజు కాస్త పరమాన్నాన్ని బెల్లపరమాన్నాన్ని చేసి కాస్త గుళ్ళో ప్రసాదంగానైనా పెట్టడం లేదా ఇంట్లో మీరైనా చేసుకుని ప్రసాదంగానైనా స్వీకరించుకొని తినడం అనేది జరగాలి. అయితే ఇక్కడ మనకి ఈ రవి కుజుల యొక్క కలిగ వల్ల మనకి ఈ రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అయితే ఇవి గోచార ఫలితాలు. ఇది కూడా ఒక నిర్దిష్టమైన ఈ సమయంలో మాత్రమే ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు ఆపాదించబడడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా మనకి గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జన్మజాతకంలో అక్కడ కూడా వీళ్ళకి రవి కుజులు ఇద్దరు కలిసే ఉన్నారా, లేకపోతే వాళ్ళ యొక్క జరుగుతున్న మహర్దశలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుని పూర్ణ ఫలితాలని జ్యోతిష్యుడు అనేది చెప్పాలి. అంతేగాని ఇది కేవలం గోచార ఫలితాలలో భాగం కాబట్టి ఇది సూచన ప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ గ్రహాలు ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఇటువంటి పనులు చేయొచ్చు, ఇటువంటి పనులు చేయకూడదు అనేది మాత్రం సూచనప్రాయంగా చెప్పబడుతుంది. కాబట్టి వీటితో పాటుగా తప్పకుండా మీ ఈ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకుని వాటికి తగ్గ పరిహారాలు కూడా ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్ళకి ఆ ఫలితాలు మంచి ఫలితాలు అయితే సంపూర్ణంగా పొందడము, అలాగే చెడు ఫలితాలు అయితే దానికి తగ్గ పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడము అనేది జరుగుతుంది. ఈ రవి కుజుల యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రవి ఆత్మకారకుడు కుజుడు వచ్చేటప్పటికి మనకి సంజ్ఞాదక్షుడు అని. సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, అందులో శత్రుక్షేత్రంలో కాబట్టి. అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు. ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండూ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాన్ని, కొన్ని రాసుల వాళ్ళకి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాల్ని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి, ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ చెప్పేది ఒకటే. అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జరిగే మహర్దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, ఈ వీటితో పాటుగా కొంత కర్మ ఫలితం కూడా మన మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే రవి కుజుల యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూస్తున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత. అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు. అలాగే కుజుడు కూడా కొంత తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దీనికి దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇలాంటి గ్రహాలు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం, అంటే ఉచ్చస్థితే కదా, కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం. అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము 2 క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.